వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎస్ అరుణ్ గారు, నేను మీతో స్టార్ట్ చేస్తాను. సో చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు నుంచి చూస్తున్నారు. విచారణకు వెళ్లే ముందు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ కమెంట్స్ చూస్తారు. మరోపక్క సజ్జనార్, ఆర్ఎస్ ప్రవీణ్ వీళ్ళందరూ కమెంట్లు చూస్తుంటే ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? జస్ట్ ఐ వుడ్ లైక్ టు రిమెంబర్, ఈ కేసు స్టార్ట్ చేసిందే నేను. మార్చి 7, 2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐబి మీద ఫిర్యాదు చేసి కేసీఆర్ ను ప్రధాన ముద్దాయి చేయాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందే నేను. తర్వాత పోలీస్ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తి ఇది కేసు కంటే వాళ్ళ సొంతంగా ఒక ఇన్స్పెక్టర్ గంగాధర్ తో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ 243/2024. ఇందులో స్పష్టంగా ఒప్పుకుంటున్నారు కేటీఆర్, అవును ఎవరో విధవలవి పనికి వాళ్ళ వల్లవి మేము చేస్తే చేసి ఉండొచ్చు, చెయ్యలేదని మాత్రం ఎక్కడ అనట్లేదు. దేర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్, వన్ షుడ్ ఫాలో ద ప్రొసీజర్. మోర్ ఓవర్, చట్టసభలను నడుపుతూ ఒక కేబినెట్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఏదైనా మాట్లాడినా కూడా చేసినాము, ఎవరిదో ఒకరి విధవలది సన్నాసులది చేసినామని ఆయన అంటున్నాడు, నేను అనట్లేదు. ఆ మాట మరి చేసింటే పీరియాడికల్ గా రికార్డు ఉండాలి కదా. ఏ రోజు నుంచి ఏ రోజు ఎవరిది చేసిండ్రు, ఎప్పుడు ఎవరిది చేసిండ్రు, ఏ నెలలో ఎవరిది చేసిండ్రు, ఎంతసేపు చేసిండ్రు, ఏ ఫోన్ నెంబర్ ను ట్యాప్ చేసిండ్రు, ఏ ఫోన్ నేషనల్ ఇంట్రెస్ట్ కు థ్రెట్ అని చెప్పి చెప్తున్నారు, మరి దాని మీద తీసుకున్న యాక్షన్లు ఏంటివి, ఇదంతా కూడా రికార్డు ఉండాలి. రికార్డు లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. రికార్డును డిస్ట్రాయ్ చేసినందుకు, హార్డ్వేర్ ని ధ్వంసం చేసినందుకు, సాఫ్ట్వేర్ ని ధ్వంసం చేసినందుకు కదా ఇప్పుడు కేసు. అంత అమాయకంగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అని అనుకుంటున్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఆధారాలు లేవు అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడా లేకపోతే ఆయనను విచారణకు పిలిచినరా సాక్షిగా అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది. భారత రాజ్యాంగం ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఈవెన్ డీజీపీ కూడా ఆయన అధికారాలను ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేడు. ఆయన ఎవరైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ అధికారాలు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, స్పష్టంగా ఎన్నో కేసుల్లో చెప్పింది. మేము ఇంటర్ఫియర్ కాము ఇన్వెస్టిగేషన్ లో. ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉండే విచక్షణాధికారాన్ని అంత బాగా చట్టం ఇచ్చింది. అటువంటప్పుడు ఈయన ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మాదిరిగా ఆడ ఏం లేదు, ఏం లేకుంటే నీకెందుకు బాధ, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు కదా, అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, కొన్ని వేల మంది కార్యకర్తలను పిలుచుకోవాల్సిన అవసరం లేదు కదా, అంతమందిని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు కదా. నాకు కుటుంబం ఉందని ఈ రోజు గుర్తొచ్చింది ఆయనకు. పాపం ఆయన కుటుంబం ఉందని జనాలకు తెలియదా? ఒక ఉద్యమ నాయకుడి కొడుకు తాడు బొంగరం లేకున్నా కానీ కేబినెట్ మినిస్టర్ అయిన విషయం అందరికీ తెలుసు. అప్పటిదాకా ఉన్న కేకే మహేందర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన టిఆర్ఎస్ లో ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. మాకు సీనియర్, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన గొంతు కోసి ఈయనకు సిరిసిల్ల సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిండ్రు. అక్కడ నుంచి సీదా ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఆయనకున్న చరిత్ర ఏంటంటే పాత రికార్డులు తీస్తే అన్ని మీడియా ఛానల్స్ లో ఉంటాయి. పోలీసు వాళ్ళని ఏ విధంగా తూకులను ఆడిండు, అవమానకరంగా మాట్లాడిండు, అదే చరిత్ర తప్ప ఈయనకు పెద్దగా ఉద్యమం చేసిన చరిత్ర కూడా లేదు. అయినా సరే ఈయన ఒక కుటుంబం ఉంది, ఈయన ఒక కొడుకున్నాడు, ఈయన కొడుకు సీఎం సీట్ లో కూర్చుంటాడు, ఇవన్నీ మనకు తెలియదనేది కాదు. ఆయన అమాయకంగా నిద్ర నటిస్తున్నాడు. సీఎంఓలో పోయి ఆ పిల్లలతో ఆడుకునేది ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు. నీ కుటుంబం అనే విషయం నీకు కేటీఆర్ ఇప్పుడు అర్థమైంది అనేది విచిత్రంగా ఉంది. ఇన్వెస్టిగేషన్ పోయే వరకే తన కుటుంబం గుర్తొస్తున్నట్టు, ఇన్వెస్టిగేషన్ మీద మీడియా ఛానల్స్ చర్చ పెడితే దాంట్లో ఎవరైనా మాట్లాడితే దానికి నాకు కుటుంబం ఉంది, వాళ్లకు మనసులు ఉంటాయి. మరి మిగతా మీరు చేసినప్పుడు వందల మంది, ఒక్క పెన్ డ్రైవ్ లో 600 ఫోన్ కాల్స్ మాత్రమే ఇప్పటికి డిరైవ్ కావడం జరిగింది. దాని మీదనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అంటే మీరు డిస్ట్రాయ్ చేసిన హార్డ్ డిస్కులు, సాఫ్ట్వేర్, దీంట్లో ఎన్ని వేల మంది జీవితాలు ఉన్నాయి. మరి వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళంతా మనుషులు కారా? ఇప్పుడే శుద్ధులు చెప్తున్నాడు ఆయన వచ్చి. ఇంతమందికి ఇన్ని రకాల ఆటంకాలు కలిగించి వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి వాళ్ళకి ఇబ్బందులు గురి చేసిన కేటీఆర్ స్పష్టంగా ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ కూడా మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అని చెప్పట్లేదు. పోలీస్ శాఖ చేసిండొచ్చు, పోలీస్ శాఖనే చేసింది. పోలీస్ శాఖలో అవసరానికి మించి రిటైర్ అయిన వ్యక్తులకు మీరు పదోన్నతి కల్పించి వాళ్ళ ద్వారా లబ్ధి పొందినరు. ఒక ఎస్ఐని డిఎస్పీ చేసిండ్రు, ప్రణీత్ రావు అనే వ్యక్తిని. రాధాకిషన్ రావు అనే వ్యక్తిని మీరు మీ ఫోన్లలో వాట్సాప్ కాల్స్ లో మీరు మాట్లాడిన సంభాషణను డిరైవ్ చేసి ఈ రోజు మీ ముందు పెడితే చాలా బాధ అనిపిస్తుంది. ఏం లేకుంటే మరి మీకే కదా మంచిది. ఎవరు బాధపడ్డరు, ఎవరు ఇబ్బంది పడలేదు కదా. మరి వేల మంది కార్యకర్తలను స్టేషన్ కు పిలిచి అంత గందరగోళం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా.
అది కేటీఆర్ చెప్పాల్సింది, అంతే తప్ప ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ డ్యూటీ తాను తీసుకొని ఏం లేదు ఈ కేసులో అని తాను చెప్పడం ఎందుకు? మరి సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయినట్టు ఈ కేసు ప్రభాకర్ రావు విషయంలో? ప్రభాకర్ రావును ఎందుకు పిలిపియలేదు? ధారావాహిక అని చెప్పి వేస్తున్నాడు. ధారావాహికగా మార్చింది ఎవరు? ప్రభాకర్ రావును అమెరికాకు పంపించింది ఎవరు? అమెరికా నుంచి సుప్రీంకోర్టుకు తీసుకొచ్చింది ఎవరు? అలా లాయర్ ఎవరు? మీకు అందరికి తెలియదా? ఇప్పటిదాకా గవర్నమెంట్ లీడర్ గా ఉన్న వ్యక్తే, సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తే ఈ రోజు తన మోహిత్ రావు అనే వ్యక్తి పిటిషన్ ఫైల్ చేసింది. మరి మోహిత్ రావు ఎందుకు చేయాలి? 196 మంది సుప్రీంకోర్టులో అడ్వకేట్లు ఉన్నారు కదా. మీ తతంగం అంతా ఇదంతా కూడా తెలుసు. మీరు మీడియాలో కూడా మాట్లాడిండు మోహిత్ రావు. ప్రభాకర్ రావు గారికి బెయిల్ వచ్చింది, మన ఇంటరిమ్ బెయిల్ వచ్చింది అని చెప్పి అడ్రస్ చేసిందే మోహిత్ రావు. మోహిత్ రావు ఎవరు? స్టాండింగ్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి. మరి ఇప్పుడు పాత్ర అయిపోగానే ప్రభాకర్ రావును తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పెట్టి పిటిషన్ వేయించి ఎప్పటి నుంచి సీరియస్ గా నడుస్తుంది కేసు? కస్టడీకి ఇచ్చిన తర్వాత కదా, డిసెంబర్ నుంచి కేవలం 2 నెలలు కూడా కాలేదు సీరియస్ మోడ్ లోకి వచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది. మరి ఎందుకంత ధారావాహికను మీరెందుకు కొనసాగించినట్టు? ప్రభాకర్ రావును మరి పిలిపియాల్సింది. మీకు అంత అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటే ప్రభాకర్ రావు మీద ముందే పిలవాల్సినది. ఈ కేసు 2 నెలల్లో 3 నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే క్లోజ్ కథం పట్టించి ఏం లేదని చెప్తున్నారు కదా. ఏం లేని దానికి మరి ఆయనను అమెరికాకు పంపించేందుకు, గ్రీన్ కార్డు కట్టించిందెందుకు, 10 లక్షల డాలర్లు కట్టి ఆయన గ్రీన్ కార్డు ఇప్పించింది ఎందుకు? మళ్ళీ తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది ఎందుకు? అదే మోహిత్ రావు గవర్నమెంట్ తరఫున పనిచేసిన మోహిత్ రావే ఇప్పుడు ఆయనకు ఉండడం ఎందుకు? అంటే మోహిత్ రావు చేయడం నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే ఇవన్నీ కూడా డాట్స్ కలుపుకుంటూ పోతే కాన్స్పిరేటర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. మరి ప్రణీత్ రావుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు? 3 రోజులు మొత్తం డిస్ట్రాయ్ చేయమని చెప్పింది ఎవరు? ఒకవైపు ప్రమాణ స్వీకారం జరగక ముందుకే ఈ హార్డ్వేర్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ కొనాల్సిన అవసరం ఏముంది? దానికి సంబంధించిన పేపర్లు ఎక్కడ ఉన్నాయి? తప్పు చేసినప్పుడే కదా ఇవన్నీ అడిగేది. చట్టబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేబినెట్ మినిస్టర్ ఒకరు, చట్టబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఒకరు. మీరు చేసిన అకృత్యాలు, అన్యాయాలు, అరాచకాలు, ఉద్యమకారులను అడ్డుపెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని తర్వాత కూడా ఏ విధంగా లబ్ధి పొందినరు అనే విషయాన్ని మాట్లాడాల్సింది పోయి ధారావాహిక ఏదో సీరియల్ తెగదు. ఖచ్చితంగా తెగదు ఇది. ఎందుకు అంటే మీరు చేసిన హరకతుల వల్లనే, మీరు చేసిన అన్యాయాల వల్లనే ప్రజలపై మీరు దమన నీతిని ఉపయోగించి మీ కార్యకర్తలు, అవతల పార్టీ కార్యకర్తల మీద చేసిన అన్యాయాలను ఒక అడ్వకేట్ గా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు అన్ని విషయాలు తెలుసు. ఆమె డిఫాక్టో కంప్లైనెంట్. యాక్చువల్ గా నా పేరు మీద ఎఫ్ఐఆర్ ఉండాల్సింది, నేను డిఫాక్టో కంప్లైనెంట్ గా ఉండాల్సింది. మరి చేయలేదు ప్రభుత్వం కూడా. ఎందుకు మరి గంగాధర్ అనే సిఐ గారి పేరు మీద కేసు చేసినందుకు నాకు పూర్తి విషయాల మీద అవగాహన ఉంది. మొట్టమొదటి వ్యక్తి నేను ఇందులో కేసులో. ఫామ్ హౌస్ 2 మొయినాబాద్ కేసులో కూడా ఒక పిటిషన్ వేసి మేమే ముందుకు వచ్చింది. ఆ రోజు ఒక రెడ్డి గారు, ఒక టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఓనర్, ఆయన వచ్చి పిటిషన్ ఇద్దాం అని అడిగితే నేను అప్పుడు ఆ పిటిషన్ కూడా దాఖలు చేసింది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తీసుకురావడం జరిగింది. అందులో కెమెరాలు ఇన్స్టాల్ చేసిండ్రు, సాఫ్ట్వేర్ పెట్టిండ్రు, బగ్లు ఇన్స్టాల్ చేసిండ్రు అని చెప్పి మొట్టమొదటిగా 2023 ఎన్నికల కంటే ముందే మేమే ఫైల్ చేసినాం ఆ కేసు. అప్పటి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి ఏ సంబంధాలు లేవు, ఏ వ్యతిరేకత కూడా లేదు. కాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా వీళ్ళు అనగదొక్కి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలని మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఓకే అండి, మళ్ళీ వస్తాను.